ముండ కొడుకుతో వాడు గెలిచి ఏం చేసిండు మాకు అందరికి 6 గ్యారెంటీలు ఇస్తున్నా అంటారు మంచిగానే అందరూ ఆధార్ కార్డు ఇచ్చిండు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. ఎవడన్నాడు వాడన్నాడా వాడు మా ముంగడు తీసుకురామని చెప్పుతో కొడతాం చెప్పు ఇడిచి ఆ మెడలు వేసి చెప్పులు దండ వేసి ఊరల్లో పోసి పెడతాం అనొద్దు కానీ మీకు కాదన్నా మాకు ఎంత బాధ అవుతుంది మేము కూలినాలు చేసుకొని కూడా మాకు కూలి కూడా లేదు తెలుసా మేము ఎంత గరీబ్గా ఉంటున్నామో మాకు తెలుసు వాడళ్ళు అసలు జనాలు సస్తుంటే కూడా వాడి కళ్ళల్లో మట్టి పోసుకున్నాడా మన్ను పోసుకున్నాడా దుమ్ము పోసుకున్నాడా వాడు ఒక్కడు మంచిగా ఉంటే చాలా ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకురా అన్ని అప్లికేషన్ అయినా అధికారులు ఏమన్నారు లేదు మేము మాకు అవసరమే లేదు ఏంది వాడు ఇయ్యాడు వాడు చేయడు అందరు ఎందుకు పెట్టిర్రు అని అందరు అంటారు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అన్న మాకు కొంచెం కూడా మా కడుపు కూడా ఉన్నది ఇప్పుడు అన్న బియ్యం ఇస్తున్నామని నూకలు బియ్యం ఇస్తుండు ఆధార్ కార్డులు అది రేషన్ కార్డులు ఇస్తా అని రేషన్ కార్డులు వేయలేడు ఇచ్చిన ఉన్న వాళ్ళకి ఇస్తుండు లేని వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఏం చేసిండు ఓట్లు వేసుకుంటే చాలా నేను గెలిచినా నేను రుబాబు అని వాడు రుబాబు ఉంటే చాలా వాడి ఇంట్లో డబ్బు పెట్టుకొని వాడు వాని పెళ్ళము వాని పిల్లలు చక్కగా ఉంటే చాలా ప్రజలు మంచిగా ఉండద్దా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటారు కారు గెలుస్తారు అనుకుంటారా చేయకూడదు కేసీఆర్ గెలవాలి కేసీఆర్ మా ముందుకు రావాలి కేసీఆర్ మాకు కావాలి వాడు వచ్చిండు అనుకో వాడు చెప్పు మెడకేసి ఆడల్లో కొడతారు చెప్పు మెడకేసి మా కేసీఆర్ మాకు ముందుకు రావాలి మాకు ఫ్రీగా నల్లలేసిండు మాకు అన్ని చేసిండు కేసీఆర్ మా ముంగోటికి రావాలి జనాలకు మా ఆడలకు 2500 ఒంటరి మహిళలకు ఏది రాలేదన్న సబ్సిడీ గ్యాస్ లేదన్నా పింఛన్ వస్తుందా పెన్షన్ లేదు ఏది లేదు కానీ ముసలిళ్ళకి ఏమి ఇస్తుండో ఏమి ఇస్తలేడో మాకైతే తెలియదు కానీ మాకైతే ఇంతవరకు ఏది రాలేదన్న ఒంటరి మహిళ ఏమైనా వస్తుంది లేదన్న ఏది రావట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మాట్లాడమ్మా ఎవరైనా వచ్చి అడిగితేనే అన్నారా ఏది లేదు మాట్లాడిస్తారా నీకు ఇట్లా ఎవరు మాకెంత ఎందుకు మాట్లాడిస్తారన్నా మాకు లేదా తెలియదు మేము చూస్తలేమా మాకు ఇవన్నీ మేము చూసుకుంటలేము మా ఇగో ఒక్కొక్కరు పరిస్థితులు చూస్తుంటే ఏడుపు వస్తుంది కంట్లో నీళ్ళు కాదు రక్తం వస్తుంది మాకు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ బాగుంది కేసీఆర్ ఏం చేసిండు 10 సంవత్సరాలు ఆయన కూడా తెలంగాణను పరిపాలించిండు మాకు అన్ని చేసిండు ఇగో కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు నా బిడ్డకు కళ్యాణ లక్ష్మి 1,10,000 వచ్చినాయి మళ్ళీ నా ఏది నల్ల ఫ్రీ చేసిండు మాకు సగం అంతలా మాకు ఒక అన్నగా ఒక తండ్రిగా మాకు అండగా ఇచ్చిండు వీళ్ళు కూడా ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు వాడా చెప్పిడిచి కొడతాను నేను నీకు ఇస్తురా ఎట్లేదా చెప్పమ్మా మాటలు వేరేలా అన్న వేరేలాగొద్దు నేను కొడతా వాడిని చెప్పిడిచి కొడతాను వస్తుందా రావట్లేదా చెప్పు ఏంది రావట్లేదు నాకైతే ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నావా ఇందిరా మిల్లు ఇస్తున్నట్టు లేదు ఇందిరా మిల్లు లేదు ఇరా మిల్లు లేదు ఏది లేదు అడిగితే ఏమంటారు అధికారులు అడిగితే మేము ఇంకా టైం పడుతుంది అంటే ఏం టైం పడుతుంది ఇంకా నువ్వు మళ్ళీ గెలిచినాకన్నా మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో కనీసం 12 ఉన్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు కేసీఆర్ ఏం గుర్తు తెలంగాణ మాది అదే ఏం గుర్తు కారు గుర్తు కారేనా కారు కాదంటారుగా కారు అవుతుంది గెలిచేది ఎవరు మరి కేసీఆర్ని గెలిపిస్తాం మా కేసీఆర్ అన్ననే గెలిపిస్తాం బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఏ లీడర్ కి 14వ తారీఖు రోజున విజయకేతన ఎగరవేస్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ యొక్క బోరబండలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారు గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఏవైతే మంచి పనులు చేశారో ఆ మంచి పనులే ఈరోజు వారి భార్య అయిన సునీత గోపీనాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తామంటారుగా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీలో దారి లేదు గతంలో మీరు చూశారు ఏం చూశారు హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు రాబో రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో 17,000 వచ్చింది ఇప్పుడు 50,000 వస్తుంది మొన్న సర్వేలు ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుందని ఇక్కడ మా వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో
విజయకేతనం ఎగరవేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. జూబ్లీహిల్స్లో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అక్కడ మేము గెలవబోతున్నాం అని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ అంటున్నాడు. నేనేమంటున్నానంటే హైదరాబాద్ సిటీలో అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఏ ప్రజలు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది. గతంలో ఈ యొక్క బోరమండలంలో మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే ఈ యొక్క థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలు, వాటిని కేసీఆర్ గారు మేము ఇంటింటికి వెళ్తూ ఉంటే నాయకులుగా మేము గతంలో మాకు మాగంటి గోపీనాథ్ గారు ఈ యొక్క ప్రాబ్లం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సాల్వ్ చేయలేదు, ఈ యొక్క థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అనేది మాకు సాల్వ్ చేశారు. కాబట్టి మేము మాగంటి సునీత గోపీనాథ్ గారితో పాటు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ఇక్కడ చెప్తా ఉన్నారు అందరూ కూడా. మేము కూడా మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం మంచి పనులు చేసిండు ఆయన అంటే ఏం చెప్తారు? ఇక్కడ పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ పథకం అందని వారికి కూడా ఆయన ఏ రక స్కూటీలు అందజేశారు. ప్లస్ వారికి మహిళలకు కావాల్సిన కొన్ని పథకాలు కూడా సొంతంగా ఆయన సొంత నిధులతో బతుకమ్మ చీరలు కానీ ఏదైనా కానీ ఆయన సొంత నిధులతో ఇక్కడున్న ప్రజలకి ప్రభుత్వం నుంచి అందలేని పరిస్థితిలో ఉన్న పథకాలను కూడా వారు సొంతంగా అందజేశారు. మాకు మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కారు గుర్తుకు ఓటేస్తాం, మాగంటి సునీత గారిని గెలిపిస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ఇక్కడ ఉన్న ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులకే 50,000 ఇచ్చినటువంటి ఘనత మాది అని చెప్పేసి కూడా అక్కడ నియామక పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి. 50,000 నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చారు కదా. ఏమి లేదు, అదంతా బోగస్ పత్రాలకే పరిమితం. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. మీరు ఈ యొక్క బోరబండ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూడండి, నిరుద్యోగ జేఏసీ చాలా బలంగా తిరుగుతూ ఉన్నారు. మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎన్ని ఇచ్చారు, అవి పేర్లకు మాత్రమే పరిమితం. కానీ ఈ యొక్క జేఏసీ వారి మీద కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాడి చేస్తూ ఉంది. జేఏసీ వారు మీరు ఏ పార్టీకైనా వేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయొద్దని వారే చెప్తా ఉన్నారు. అదే సాక్ష్యం. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది? కేసీఆర్ పాలన ప్రభుత్వం చాలా బాగుంది. 4వసారి 3 సార్లు మాగంటి సునీత గారు గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు, 4వసారి వారి మిస్సెస్ వారికి సానుభూతి కూడా ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇది ఒక మంచి విజయం సాధిస్తారు. భారీ మెజార్టీతో 14వ తారీఖు సాయంత్రం భారీ ఎత్తున సంబరాలు కూడా మేము చేసుకోబోతున్నామని ఘంటాపథంగా చెప్తా ఉన్నాం.